తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నా అకౌంట్ ఎవరు హ్యాక్ చేస్తారులే, నా ఫోన్ నా దగ్గరే చాలా జాగ్రత్తగా భద్రంగా ఉంది కదా అని చాలా ధీమాగా ఉన్నారా? అయితే ఒక్క నిమిషం ఆగండి. ఈ వీడియో మీకోసమే. మీ ఫోన్ లోపల దాచుకున్న మీ కష్టార్జితం, మీ పర్సనల్ ఫోటోలు, మీ సీక్రెట్స్ ఎంత భద్రంగా ఉన్నాయో ఎప్పుడైనా ఆలోచించారా? ఏం కాదులే అని నిర్లక్ష్యం చేస్తే మాత్రం ఒక్క నిమిషంలో రోడ్డున పడాల్సి వస్తుంది. మనం చేసే ఒక్క చిన్న మిస్టేక్ మన జీవితాన్ని తలకిందులు చేసేస్తుంది. ఆ తప్పేంటో తెలుసా? పదండి ఒకసారి మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను, మీరు కూడా తెలుసుకోండి. మనం టెక్నాలజీతో ముందుకెళ్తుంటే దొంగలు మనకంటే వేగంగా అప్డేట్ అయిపోతున్నారు కదా. ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజు లక్షలాది డేటా బ్రీచ్లు జరుగుతున్నాయంట. అంటే పెద్ద పెద్ద వెబ్సైట్ల నుండి యూజర్ల డేటా దొంగలించబడుతుంది. మీరు గత 5 ఏళ్లుగా ఒకే పాస్వర్డ్ వాడుతుంటే అది ఇప్పటికే హ్యాకర్ల డిక్షనరీలో ఉండే అవకాశం 90% ఉంటుందంటబ్బా. వారు బ్రూట్ ఫోర్స్ అనే పద్ధతి ద్వారా సెకండ్లలో మీ పాస్వర్డ్ను కనిపెట్టేయగలరంట. మీరు గత 5 ఏళ్లుగా ఒకే పాస్వర్డ్ వాడుతున్నా, లేక మీ ఫేస్బుక్కి, వాట్సాప్కి, బ్యాంక్ అకౌంట్కి అన్నింటికి ఒకే రకమైన సీక్రెట్ కోడ్ పెట్టినా, అయితే దొంగలకు మీ ఇంటి తాళం చెవిని మీరే చేతికి ఇచ్చినట్టే. హ్యాకర్లు వాడే కొన్ని అత్యాధునిక సాఫ్ట్వేర్లు సెకండ్లలో మీ పాస్వర్డ్ను కనిపెట్టేస్తాయంట. మనలో చాలా మందికి గుర్తుంటుందని కొన్ని అలవాటైన పదాలని వాడుతూ ఉంటారు. ఉదాహరణకు 1 2 3 4 5 6 లేదా పాస్వర్డ్ అని పేరు పెట్టుకోవడం, మీ పేరు పక్కన 1 2 3 లేదా @ అని రాసుకోవడం, మీ పుట్టిన తేదీ, పెళ్లి రోజు లేదా మీ ఊరి పేరు వాడటం, ఆఖరికి మీ పిల్లల పేర్లు లేదా బండి నంబర్ పెట్టుకోవడం. ఇవే మీరు చేస్తున్న అతిపెద్ద తప్పులు అని కూడా నిపుణులు ఏం చెప్తున్నారంటే, ఇలాంటి పాస్వర్డ్లు కనిపెట్టడం దొంగలకు చాలా సులభం. మీ సోషల్ మీడియా ప్రొఫైల్ చూసి మీ వివరాలు తెలుసుకుని మీ అకౌంట్లోకి చాలా ఈజీగా చొరబడతారంట. అందుకే మన ఇంటికి 2 తాళాలు ఎలా వేస్తామో మన అకౌంట్ల భద్రతను కూడా అలానే పెంచుకోవాలి. అందుకోసం ఈ 3 సూత్రాలను తూచా తప్పకుండా పాటించాలి. అవేంటో కూడా మీకు నేను చెప్తాను. అవి జాగ్రత్తగా విని ఇప్పుడే మీ పాస్వర్డ్స్ని కూడా మీరు మార్చుకునే ప్రయత్నం అయితే చేయండి. మీ పాస్వర్డ్ కనీసం 12 అక్షరాలు ఉండాలి ఖచ్చితంగా. అందులో పెద్ద అక్షరాలు, చిన్న అక్షరాలు, అంకెలు, ఇంకా గుర్తులతో కలిపి ఎవరికి అందరి విధంగా ఉండాలి, కానీ మీకు గుర్తుండాలి. అలాగే మీ బ్యాంక్ అకౌంట్కి ఒకటి, సోషల్ మీడియాకి ఒకటి, ఇలా ప్రతిదానికి విడివిడి పాస్వర్డ్లు పెట్టుకోండి. దీనివల్ల పొరపాటున ఒక అకౌంట్ పోయినా మిగిలినవి భద్రంగా ఉంటాయి కదా. మీ పాస్వర్డ్ ఎవరికైనా తెలిసినా సరే మీ ఫోన్కి వచ్చే ఓటీపీ లేనిదే ఎవరు లాగిన్ అవ్వలేరు కదా. దీని వెంటనే మీ సెట్టింగ్స్లోకి వెళ్ళి ఆన్ చేసుకోవడం అయితే ఖచ్చితంగా చేసుకోవాలి. అసలు మీ వివరాలు ఎప్పుడైనా దొంగల చేతికి చిక్కాయేమో అని తెలుసుకోవడానికి గూగుల్లో హ్యావ్ ఐ బీన్ PWNED వంటి కొన్ని నమ్మకమైన వెబ్సైట్లు ఉన్నాయి. అక్కడ మీ ఈమెయిల్ ఐడి ఇస్తే అది భద్రంగా ఉందో లేదో కూడా తెలిసిపోతుంది. ఒకవేళ మీ డేటా ప్రమాదంలో ఉందని తెలిస్తే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే పాస్వర్డ్ అయితే మార్చేయండి. గుర్తుంచుకోండి, పోయిన డబ్బుని మళ్ళీ సంపాదించుకోవచ్చు, బట్ మన వ్యక్తిగత ఫోటోలు కావచ్చు, వివరాలు కావచ్చు, దొంగల చేతికి చిక్కితే మన గౌరవమే పోతుంది. అందుకే రేపు చూద్దాంలే అని వాయిదా వేయకండి. ఇప్పుడే ఈ వీడియోని చూసిన వెంటనే మీ ముఖ్యమైన అకౌంట్ల పాస్వర్డ్లు మార్చుకోండి. జాగ్రత్తగా ఉండండి. సైబర్ దొంగలకు అస్సలు చిక్కకండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోల కోసం చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.